స్వాగతం నేను మీ సాయి కిరణ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. మన దగ్గర రాజకీయం అంటే డెవలప్మెంట్, ఎకనామీ, ఎంప్లాయ్మెంట్, టీచింగ్, ఎక్స్ప్లోరింగ్, దేశానికి సేవ చేయడం, జనాలకి సపోర్ట్ చేయడం కాదు. కొట్టుకోవడం, తిట్టుకోవడం, వాళ్ళు పైన ఒక్కటే, బట్ కింద వాళ్ళంతా కొట్టుకుంటారు. జనాలని కొట్టుకునేలా చేసి వాళ్ళు జనాల నుంచి దోచుకుంటారు. అంతేగా. అరే ఒక స్టేట్ సీఎం, అది కూడా పవర్ లో ఉండి పట్టుకొని మన అమ్మని అక్కని గలీజ్గా బూతులు తిడితే మింగుతారు పారిపో అన్న టెంప్లెట్ పడుతుందని తెలియదు అనుకుంటా. ఇంటోడు 10 రోజులు పనికి రాకపోతే ఫ్రస్ట్రేషన్ లో పని తిట్టినట్టు, ఒక ఎంప్లాయీ సరిగ్గా పని చేయకుండా డుమ్మాలు కొట్టి శాలరీ తీసుకొని పనికి కొడితే వాడిని తిట్టినట్టు ఒక సీఎం ని తిట్టడం ఏంట్రా బాబు? చెప్పా కదా, అందుకే థంబ్నెయిల్ ఎట్టా నేను. జీరో సివిక్ సెన్స్. పాలించే వాడికే సివిక్ సెన్స్ లేకపోతే, పాలకులకే సివిక్ సెన్స్ లేకపోతే, పాల్గొనబడేవాడు అంటే పాలింపబడేవాడికి ఎక్కడ ఉంటదరా? నేతలకి తెలివి ఉంటది కానీ సెన్స్ ఉండదు అనిపిస్తుంది అప్పుడప్పుడు. మా కర్మ అది. నోరుతో అంటాడు. సో ఇక చంద్రబాబు నాయుడు గారిని తిట్టినందుకు ఎగబడ్డరు. దొరికిందే అవకాశం. వాడు కారు కప్పేసి ఉంటే ఆ కార్ని లేపేసాడు అనుకున్నా, పగలగొట్టారు. కిక్కుటూలో ఒక డైలాగ్ ఉంటది, ఇంతమందా అయ్యో, ఒక్క మా ఆశ్రమంలోనే ఎంతమంది ఉంటే సిటీలో, రాష్ట్రంలో, దేశం మొత్తం మీద ఎంతమంది ఉంటారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ని ఒకడు బాగా వేసుకుంటాడు రసన అని, వానికి కూడా ఇదే ట్రీట్మెంట్ ఇస్తే హ్యాపీ. వాడు అందుకే అనుకుంటా చంద్రబాబు నాయుడు గారితో ఎక్కువ పెట్టుకోడు. ఇది చూసిన తర్వాత అర్థమైంది నాకు, ఆంటీలలో అంకుల్స్లో చంద్రబాబు నాయుడు గారికి ఇంత ఫాలోయింగ్ ఉందా అని, అండ్ అనుకుంటే ఇంతమందిని పంపించగలుగుతాడని. ఆంటీ మొగోన్ అయితే రారా అంటుంది, ఇప్పుడు వెళ్ళరా. అండ్ మీకు అప్పుడు ఒక కారు చూపించా, ఆ కార్ని కూడా కాల్చేశారు. చెప్పా కదా, సివిక్ సెన్స్ అంటే మన దగ్గర రాముడి కోసం, కృష్ణుడి కోసం, భగవంతుడి కోసం, గుడి కోసం, ఎడ్యుకేషన్ కోసం, మెడిసిన్ కోసం, ట్రీట్మెంట్ కోసం, బతుకుల కోసం బయటికి రారనుకుంటా. మన రాముడిని ఎంతమంది తిట్టుంటారా? మన భగవంతుణ్ణి ఎంతమంది పాస్టర్లు కించపరిచినరా? మన దేశంని ఎంతమంది ఉగ్రవాదపు మైండ్ సెట్ ఉన్న పీపుల్, నేతలు దేశాన్ని కించపరిచినరు, మన భగవంతుని తిట్టినరు. అప్పుడు వీళ్ళంతా ఎందుకు బయటికి రాలేదు? దే పెయిడ్ నో. అంటే మనకి భగవంతుడు కోరికల కోసం కావాలి, డబ్బుల కోసం కావాలి, మన స్వార్థానికి పీస్ కోసం గుడి కావాలి, క్యాస్ట్ పొలిటిక్స్ కావాలి. భగవంతుడు వద్దు, ధర్మం వద్దు, రాజకీయ నాయకుడు కావాలి. డబ్బులు ఇస్తే ఇక ఏమన్నా చేయాలి. ఇప్పుడు రోడ్డు మీద కుక్కలు మొరుగుతాయి, అట్లనే మొరిగాడని చెప్పి అదే కుక్కల వ్యాన్లో తరలించాడు. రాళ్ళు గుడ్లు పడకుండా కుక్కల వ్యాన్లో తరలించారు. చావు దెబ్బ కొట్టాడు. నా కొడక నీకు నీ తాట తీసి మా దివ్యాంగులకు చెప్పులు కుట్టిస్తారా? చర్మం ఒలిచి దివ్యాంగులకి అంటే వికలాంగులకి చెప్పులు కుట్టిస్తాడంట. చావు దెబ్బే. ఆడ మగ తేడా లేకుండా వెళ్ళి కార్లు బగలగొట్టారు, ఇంట్లోకి జొరబడి ఇంట్లో ఉన్న సామాన్లు బగలగొట్టారు, ధ్వంసం చేశారు. ఎందుకు రాజకీయాలు చేయండిరా అంటే అమ్మలక్కల్ని తిట్టుకుంటారు. తిట్టుకున్న తర్వాత వీళ్ళు వాళ్ళపైన దాడి చేస్తారు, వీళ్ళపైన దాడి చేస్తారు. మధ్యలో బలైతుండే ఎవర్రా అంటే వీళ్ళకి సంబంధం లేని సామాన్య మానవుడు, అదే సామాన్య ప్రజలు. అయినా పొలిటిక్స్ లో అమ్మలక్కల్ని లాక్కోవడం ఏంట్రా? ఇంత దిగజారాయిరా ఇండియన్ పొలిటిక్స్. నీ అవ్వ నేను పుట్టినప్పటి నుంచి చూస్తున్నా, ఒక రోడ్డు ఎట్లుందో అట్లనే ఉంది. చేసేవాడిని దేవుని పూజలు దూరేవాడిని గబ్బు గుడిసె. అండ్ నెక్స్ట్ వీడియో కూడా రామ్ చరణ్ కి కొడుకో కూతురో కవలలు పుడితే వాళ్ళ బిహేవియర్ చూడాలరా ఎట్లుంది. సివిక్ సెన్స్ లేని దానికంటే దారుణం. నెక్స్ట్ అదే వీడియోని రోస్ట్ చేస్తా. నేను చేయాలంటే నువ్వు ఏం చేయాలా చెప్పిన కదా, సబ్స్క్రైబ్ చేసుకో. అట్లాంటి రాజకీయ మారా మన భారతదేశం. ఏ దేశంలో అయినా, ఈవెన్ అరబ్ దేశాలు, పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ అట్లాంటి మనకంటే చిన్న దేశాల్లో కూడా రాజకీయ నాయకులు ఇట్లా తిట్టుకోరనుకుంటా. అక్కడ బూతులు తిట్టినోడు చీపే, ఇక్కడ కొట్టడానికి వెళ్ళినోళ్ళు వాహనం మంది తిడుతున్నారు. అరే ఇక్కడ అమ్మలు ఏం చేశారా? అది చీపే. ఎందుకు? ఇంటి లోపల ఒక విధ్వంసం జరుగుతోంది. అంబాటిని హత్య చేసేందుకు టీడీపీ గుండాల యత్నం. రే ఏం జరుగుతుందిరా? ఇంటి లోపల పూర్తిగా ధ్వంసం చేస్తున్నటువంటి దృశ్యాలు ఇప్పుడు మీకు స్క్రీన్ మీద చూడొచ్చు. ఇంటి లోపల కూడా పూర్తిగా ఒక ధ్వంసం జరుగుతోంది. పోలీసులేమో చూస్తూ నిలబడుతున్నారు, వాళ్ళేమో తలుపులు డోర్లు ఎందుకు ఇరగొడుతున్నారు, ఎందుకు పగలగొడుతున్నారో వాళ్ళకి తెలియదు. వీడేమో కెమెరా పెట్టి అరుస్తున్నాడు. అరే ఇది ఒక కామెడీ యాక్షన్ సినిమా లాగా ఉందరా, లిటరల్లీ చెప్తున్నాను నేను. సివిక్ సెన్స్ లేకుండా తిట్టడం ఏంది,
వీళ్ళు ఎగబడ్డం ఏంది, మీడియా ఓడెళ్ళి వీడియో షూట్ చేయడం ఏంది, పోలీస్ వాళ్ళు వెళ్ళి చేతులు ఎడుకొని నిలబడ్డం ఏంది, అసలు ఏం జరుగుతుందరా? ఎందుకురా? దీని వల్ల లాభం ఏంట్రా? ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ముందర మీడియా ఉందని తెలియకుండా ఆత్రమై తిట్టిన దానికి ఇంత రచ్చ. అండ్ అప్పుడు ఇగో ఇప్పుడు నేను పెద్ద నాయకుడు అలా తిట్టి ఉండాల్సింది కాదు. అప్పుడేమో అలా అరిచేసి తిట్టేసి ఇప్పుడేమో నేను ఏదో ఫ్రస్ట్రేషన్ లో ఆగాను వాళ్ళు ఇది చేస్తుంటే ఇంత మాది వారు రాడ్ తలైవర్ పెరుకుంటే దిగేది జస్ట్ మిస్. మళ్ళీ అటు పోలీసులు ఏమో ప్రొటెక్ట్ చేస్తారు, తిట్టినోడు దెబ్బలు తినకుండా. అండ్ ఇటు వీళ్ళేమో ధ్వంసం చేస్తారు, వీళ్ళని ఆపరు, జనాలేమో చూస్తారు. ఈ టోటల్ సినారియో వల్ల దేనికి ఉపయోగం లేదు. అండ్ ఒక ఎంటర్టైన్మెంట్ అయిపోయింది రా రాజకీయం అంటే. ఇక మైక్ పట్టుకుంటే వీడు ఎవరిని తిడతాడు, వీడిని ఎవరిని కించపరుస్తాడు, ఇక వీడు ఎవరిని తప్పులు తీస్తాడు, వీడు వీని తప్పులు తీస్తాడు, వీడు వాడిని తిడతాడు, వాడు వీడిని తిడతాడు. జనాలు ఈంది కరెక్ట్ ఈడు కరెక్ట్ అని వీళ్ళు కొట్టుకుంటారు. మళ్ళీ వాడేమో వీని దగ్గర డబ్బులు నొక్కుతాడు, వాడు వీని దగ్గర డబ్బులు నొక్కుతారు. మళ్ళీ వాళ్ళ పైన ఇద్దరు ఒకటి. ఇక్కడ ఎర్ర పుష్పం ఎవర్రా అంటే కింద ఉన్నాడు. సింపుల్. మనం అప్పుడప్పుడు గమనిస్తూ ఉంటాం, ఆ పార్టీ నాయకులు వచ్చి ఈ పార్టీ ఆఫీస్ మీద వాళ్ళ ఇంటి పైన ఆ పలానా చోట్ల దాడి చేశారు అని వింటాం. వాళ్ళు ఏం చేయరు, ఆ ఆఫీస్కి వెళ్తారు, అవన్నిటిని బగలగొట్టేస్తారు, దొరికితే కొడతారు. ఎందుకురా అంటే మా నాయకుడు అరే అబ్దుల్ కలాం గారు చెప్తారా, నాయకుడి పేరు నోరు మీద రాకుండా హెల్త్, ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్, మనిషి బ్రతుకు కోసం మనుషులు కలిసి బయటికి వస్తే అది సివిక్ సెన్స్. దాడులు చేసుకుంటే సివిక్ సెన్స్ కాదు అది. తిట్టుకోవడం కొట్టుకోవడం సివిక్ సెన్స్ కాదు అది. అదొక చిల్లర బిహేవియర్, అది చిల్లర థింగ్. అది నీ సిగ్గు శవాలెత్తుకోబోరు. గట్టిగా మాట్లాడుకుంటే పాలించే నాయకులు ఈగో వారు చేసుకుంటారా. పొలిటిక్స్ లో మాటలు చెడిపోతున్నాయి, పబ్లిక్ బుర్ర పాడైపోతున్నది, దేశానికి రిజల్ట్ ఏముంటది? ఈగో బూస్ట్ అయ్యి కంట్రీకి లాస్. అండ్ రీసెంట్ గా ఒక పోరోడు వెళ్ళి ట్రాఫిక్ కానిస్టేబుల్ ఫైన్ వేసిండంట. వీళ్ళు ముగ్గురు పోతున్నారు, అయితే ఫైన్ వేసిండు. మళ్ళీ వీడు వెళ్ళి అతని పైకి ఎక్కిండు. ఎందుకు? ఆ ట్రాఫిక్ ఆఫీసర్ వీని తిట్టాడంట. సీఎం అయితే చూడు, ఇలాంటి వాళ్ళకి జాబులు ఇస్తే ఎలాగా ఉంటుంది ఇట్లా అన్నాడు సీఎం ని. తర్వాత మళ్ళీ వచ్చి ఇంకొక మాట, మన సీఎం గారిని నేను రిక్వెస్ట్ చేస్తాను, మన సీఎం గారిని రిక్వెస్ట్ చేస్తాడు, ఇట్లా అంటాడు. అప్పుడేమో ఇట్లా అంటాడు, ఇట్లా అంటాడు, ఇప్పుడు ఇట్లా అంటాడు. ఎందుకు మింగుదాం అనుకుంటాడు, మళ్ళీ వీని మింగుతారు, తగ్గుతాడు. ఇంతకు ముందు చూసిన సినారియో కూడా అంతే, ఇగో ఇప్పుడు ఇది అంతే. ఇప్పుడు మనకి అమ్మ నాన్న తర్వాత సీఎం గారు మన దేశానికి, ఓకేనా? అమ్మ నాన్న తర్వాత సీఎం గారు ఎలా అవుతారా దేశానికి? అసలు దేశమే అమ్మా నాన్న, దేశానికి అమ్మా నాన్న ఏంట్రా? జాబ్లెస్ బిహేవియర్ చూపిస్తాడు. ఒక్కోసారి ఏమనిపిస్తుంది అంటే మనుషులకి జంతువులకి పెద్ద తేడా లేదు, జంతువులే ఇంకా మంచిగా బతుకుతాయి అనిపిస్తుంది. నువ్వు జంతువులను గమనించు, అవి కొట్టుకుంటాయి, తిట్టుకుంటాయి, మళ్ళీ వాటి బతుకవి బతుకుతాయి. చిల్లర బిహేవియర్ చూపియ్యి. నువ్వు జంతువుల బతుకును ఒక్కసారి గమనించు, తర్వాత ఈ మనుషులు బతుకుతున్న బతుకుని కూడా గమనించు, నువ్వు చాలా నేర్చుకుంటావు. అరే నీ అమ్మాయి వీళ్ళు మనుషులు కాదరా నాయన, జంతువులు అని కూడా పోల్చవు, జంతువులతో పోల్చవు. అట్లా అయిపోతుంది నీ మైండ్ సెట్, మా కర్మ అది. అట్లా తయారైతుంది. మరి నెక్స్ట్ వీళ్ళు ఏం చేస్తారో నాకైతే అర్థమైతే లేదు. నేనైతే రోస్ట్ చేద్దామని ఫిక్స్ అయినా, ప్రతిదాన్ని ఫన్నీగా, న్యూట్రల్గా. సో ఇక నేను మరిన్ని వీడియోలు చేయాలనుకుంటే మీకు కాలక్షేపం కోసం సబ్స్క్రైబ్ చేసుకో, లైక్ చేయి, కమెంట్ చేయి, వీడియోకి హైప్ ఇవ్వు, కుదిరితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి లైక్ కొట్టి కాసేపు రిలాక్స్ అవ్వమని చెప్పు. అండ్ ఇక్కడ దాకా వచ్చిన అంటే సబ్స్క్రైబ్ చేసుకో, మరిన్ని వీడియోలు చేయడానికి ఆస్కారం ఉంటుంది.